अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 35లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము. నిన్న అభ్యాసం 34లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలకు సమాధానాలు చూసాము. ఇప్పుడు అభ్యాసం 35లో శబ్దకోశం చెప్పుకున్నాం కేవలం. ఇప్పుడు ఈ అభ్యాసం 35లో ఉన్నటువంటి వ్యాకరణ నియమాలు ఏంటివి, ఏ అంశాలు చెప్పుకోబోతున్నాం, వ్యాకరణ అంశాలు అవి చూద్దామండి. గత అభ్యాసంలో మనం శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి నియమాలు ఎలా ఉంటాయి, వాటిని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయో చూసాము. ఇప్పుడు అదే సందర్భంలో శత్రు శాస్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఇంకా ద్వితీయ భక్తి నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, అవి చెప్పుకున్నాం. ఇప్పుడు రాసుకుని వ్యాకరణ హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి, బ్రాకెట్లు రాసుకోండి. ఆ వ్యాకరణ అంశాలు వ్యాకరణ అంశాలు ఏవి అనేది ఇక్కడ మీ గ్రూప్ లో పెట్టారు చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వ్యాకరణము బ్రాకెట్ నది కామ శత్రువు కామ షానచ్ కామ ద్వితీయా ద్వితీయా శత్రువు కామ షానచ్ కామ ద్వితీయా బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు నిన్న నది శబ్దం మీరంతా చూశారు, రాసే ఉన్నారు కూడా, కాబట్టి అది రాయని వాళ్ళు ఉంటే మళ్ళీ రాసుకోండి. ఇప్పుడు నియమం 128 రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. నియమం 128, నియమం 128. ఇక్కడ ఆత్మీయ పదంలో శాస్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. ముందు నియమంలో శాస్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. రాసుకోండి. నియమం 128 నీట్గా రాసుకోండి. నియమం మనకి అర్థమైతే వాక్య నిర్మాణం సులభంగా ఉంటుంది, కాబట్టి అర్థం చేసుకోవడానికి రాసేటప్పుడు మీకు అర్థం కావాలి, అలా ప్రయత్నం చేయండి. అస్తు రాసుకోండి. ఈ నియమం 128లో 1వ పాయింట్ కింద రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి. లటః శత్రు షానచౌ, లటః శత్రు షానచౌ. లటః శత్రు షానచౌ బ్రాకెట్లో పెట్టుకోండి. ఆత్మనేపది ధాతువు, ఆత్మనేపది ధాతువులతోటి, ఆత్మనేపది ధాతువులతోటి, ఆత్మనేపది ధాతువులతోటి, ఆత్మనేపది ధాతువులతోటి లట్ లకార స్థానంలో, ఆత్మనేపది ధాతువులతోటి లట్ లకార స్థానంలో షానచ్ ప్రత్యయం వస్తుంది. షానచ్ ప్రత్యయం వస్తుంది. షానచ్ ప్రత్యయం వస్తుంది. షానచ్ ప్రత్యయం వస్తుంది. ఏం చెప్పాను? ఆత్మనేపది ధాతువులు, ఆత్మనేపది ధాతువులతోటి లట్ లకార స్థానంలో షానచ్ ప్రత్యయం వస్తుంది. షానచ్
ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అందుకని ఇంకా ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆన మిగులుతుంది. షానస్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది ఆన మిగులుతుంది. ఈ షానస్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ షానస్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దం తయారు చేసినప్పుడు ఈ షానస్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దం తయారు చేసినప్పుడు ఈ షానస్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దం తయారు చేసినప్పుడు ఆ శబ్దము పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా నడుస్తుంది. అంటే శత్రుప్రతి ఏ ధాతువుతో అయితే ఈ షానస్ ప్రత్యయం తీసుకొచ్చాము ఆ షానస్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అనేది అది రూపం ఎలా ఉంటుంది? పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా స్త్రీలింగంలో అయితే దీర్ఘ ఆకారమును చేర్చి రమా శబ్దానికి సమానంగా అదేవిధంగా నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. అదేవిధంగా నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. అర్థమైంది కదా? అంటే షానస్ ప్రత్యయం తెచ్చి ఏటి రూపం తయారైందో అది ఆ శబ్దం ఎలా నడుస్తుందంటే పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో దీర్ఘ ఆకారాన్ని చేర్చుకొని రమా శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుందని చెప్పుకున్నాం. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. ఇంకా రాసుకుని ఈ షానస్ ప్రత్యాంత శబ్దము ఇంకా ఈ షానస్ ప్రత్యాంత శబ్దము ఇంకా ఈ షానస్ ప్రత్యయాంత శబ్దం యొక్క ఇంకా ఈ షానస్ ప్రత్యయాంత శబ్దం యొక్క లింగము వచనము విభక్తి ఇంకా ఈ షానస్ ప్రత్యయాంతం యొక్క లింగము వచనము విభక్తి విశేష్యానికి సమానంగా ఉంటుంది. ఈ షానస్ ప్రత్యాంత శబ్దం యొక్క లింగం వచనం మరియు విభక్తి
లింగం వచనం మరియు విభక్తి విశేష్యానికి సమానంగా ఉంటుంది. విశేష్యానికి సమానంగా ఉంటుంది. విశేష్యానికి సమానంగా ఉంటుంది. విశేష్యానికి సమానంగా ఉంటుంది. ఇది ఒకటో పాయింట్ కిందండి. ఓకే, అది ఎలా ప్రయోగం మీద చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ రెండో పాయింట్ కింద రాసుకోండి. రెండో పాయింట్ కింద రాసుకోండి. రెండో పాయింట్ షానచ్ ప్రత్యాంతం తర్వాత షానచ్ ప్రత్యాంతం తర్వాత షానచ్ ప్రత్యాంతం తర్వాత షానచ్ ప్రత్యయాంతం తరువాత అర్థానుసారంగా అసుధాతును మాత్రమే ప్రయోగించాలి. అర్థానుసారంగా అసుధాతువును మాత్రమే ప్రయోగించాలి. అర్థానుసారంగా అసుధాతువును మాత్రమే ప్రయోగించాలి. అర్థానుసారంగా అస్ ధాతువును మాత్రమే ప్రయోగించాలి. అంటే శత్రుపత్యం కూడా శత్రుపత్యాంతం వచ్చినా దాని పక్కన అసధాతును ఉపయోగించాం. శానిత్పత్యం వచ్చినా అదే విధంగా అండి. శత్రుపత్యం వచ్చినా శానిత్పత్యం వచ్చినా దాని పక్కన వెంటనే అసధాతు మాత్రమే ఉపయోగిస్తాం. వేరే ధాతులు ఉపయోగించడానికి లేదు. అందుకే అర్థానుసారంగా అసధాతును మాత్రమే ప్రయోగించాలి. అర్థాత్ అంటే వర్తమాన కాలంలో అయితే లట్లకారంను, భూతకాలంలో లంగ్లకారంను, భూతకాలంలో లంగ్లకారంను, అదే విధంగా భవిష్యత్ కాలంలో లిరుట్టు లకాలను ఉపయోగించాలి. అదేవిధంగా ఇవన్నీ పై ముందు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అదేవిధంగా భవిష్యత్ కాలంలో లిరుట్టు లకాలను ఉపయోగించాలి. భవిష్యత్ కాలంలో లిరుట్టు లకారాన్ని ఉపయోగించాలి. ఇలా స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పుకోవాలి గురువు గారు? మీరు చెప్పిన లకారాలన్నీ వాటికి సంబంధించినవే కదా. ఈ మూడు ఎక్కువగా స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నట్టు ఎక్కువగా ప్రయోగిస్తుంటాం. అందుకే ఈ మూడు అంటే శానిత్పత్యాన్ని ఉపయోగించినప్పుడు ఈ లంగ్, లట్టు, లిట్ ఈ మూడు వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఈ మూడు లకాలనే ఎక్కువగా ఉపయోగిస్తాం. మిగిలిన లింగ లకారం, ఆసన లింగం ఇవి కూడా ఉన్నాయి, అవి ఉపయోగించలేదన్నమాట. అది అస్సుని వాడుతూ ఆ మూడిట్లో వాడాలి అనే ఉద్దేశంతో ఏంటండి అస్ధాతువు అస్సుని వాడుతూ ఆ మూడు లకారాలు వాడాలని అర్థమా అన్న? అంటే అస్ధాతులో 10 లకారాలు ఉన్నాయి. 10 లకారాలు అర్థానుసారం చెప్పాను. అర్థానుసారం మనం లకారాన్ని ఉపయోగిస్తాం. వర్తమాన కాలంలో చెప్పాను లకారాన్ని ఉపయోగిస్తాం. భూతకాలంలో లంగ్ లకారాన్ని. అలాగే 10 లకారాలు ఏదైనా ఉపయోగించుకోవచ్చు, కానీ అర్ధాతులోనే ఉపయోగించుకోవాలి. అందులో ఒక 3 మంది స్పెసిఫిక్ గా చెప్పాము అంతే. 3 అవి ఉపయోగించవచ్చు, మిగిలిన లకారాలు ఉపయోగించుకోవచ్చు. అర్థానుసారంగా ఒక 3 చెప్పాను అంతే. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం చెప్పాము. మిగిలిన లకారాలు లింగ లకారం ఉపయోగించు, లోటు లకారం ఉపయోగించుకోవచ్చు, ఏదైనా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 3వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్ కింద ఆనే ముక్ రాసుకోండి. 3వ పాయింట్ ఆనే ముక్. ఇది ఒక సూత్రం అండి. ఆనే
ముక్ అనేది. చూడండి, రాసుకుంది దీని యొక్క తాత్పర్యం. ఏ ధాతువులకైతే అంతిమంలో, ఏం చెప్పాను, ఏ ధాతువులకైతే అంతిమంలో, ఏ ధాతువులకైతే అంతిమంలో ఆ వికరణ ప్రత్యయం వస్తుందో, ఆ వికరణ ఆ హ్రస్వ ఆకారం అండి, ఆ వికరణ ప్రత్యయం వస్తుందో, ఏ ధాతువులకైతే అంతిమంలో ఆ వికరణ ప్రత్యయం వస్తుందో, ఏ ధాతువులకైతే అంతిమంలో ఆ వికరణ ప్రత్యయం వస్తుందో అక్కడ ఆ అకారము మరియు ఆన ప్రత్యయానికి మధ్యలో, ఆ అకారము మరియు ఆన ఎక్కడ చూసింది, ఆన షానచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది, ఆన మిగులుతుంది కదా, ఆ ఆన ప్రత్యయం అన్నమాట. ఆ అకారము మరియు ఆన, ఆ అకారము మరియు ఆన ప్రత్యయానికి మధ్యలో, ఆ అకారము మరియు ఆన ప్రత్యయానికి మధ్యలో మకారం మధ్యలో మకారాన్ని చేరుస్తాము. ఏం చేస్తాం, మా హలంతో మకారాన్ని చేరుస్తాము. ఆ అకారము మరియు ఆన ప్రత్యయానికి మధ్యలో మకారాన్ని చేరుస్తాము, మకారాన్ని చేరుస్తాము. మకారాన్ని చేరుస్తాము. అంటే ఆ ప్లస్ ఆనా, ఆ ప్లస్ ఆనా, ఆ ప్లస్ ఆనా, దాని కిందండి. ఇప్పుడు ఆకి ఆనాకి మధ్యన రావాలి, మా రావాలి, ఏమొస్తుందండి, మకారం కిందండి. మళ్ళీ ఆ ప్లస్ ప్లస్ ఆనా, ఆ ప్లస్ ప్లస్ ఆనా, ఆ ప్లస్ ప్లస్ ఆనా. ఇప్పుడు దీన్ని ఆ ప్లస్ మానా, ఆ ప్లస్ మానా అంటే ఆ ప్లస్ ప్లస్ ఆనా కదా, మా హలంతా కానీ పక్కన ఆనాలో ఉండే ఆ మాల కలిపేసి మాన అయిపోతుంది. ఆ ప్లస్ మాన, ఆ ప్లస్ మాన అలా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఆ ప్లస్ ఆనా కింద మళ్ళీ ఆ ప్లస్ ప్లస్ ఆనా, మళ్ళీ కింద ఆ ప్లస్ మాన. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ రాసుకోండి ఏ రకంగా. ఏదైతే ఇదేంటి, లట్లకార్ ఆత్మీయపదంలో, ఆత్మీయపద ధాతుల్లో లట్లకార్ ప్రథమ పురుషం ఎక్కువ, లట్లకార్ స్థానంలో, లట్లకార్ ప్రథమ పురుషం ఏకవచన స్థానం వస్తుందని చెప్పాము, షాన్స్ ప్రత్యయం వస్తుందని చెప్పాము. షాన్ ప్రత్యయం వచ్చిన ఏ రకంగా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు రాసుకుని లట్లకారంలో వస్తుంది. ముందు యజతే ధాతు అండి, యజ ధాతుతో ఆత్మీయపదం వస్తుంది, యజతే, యజతే జీ. మరి ఆ ప్లస్ ప్లస్ ఆనా వచ్చినప్పుడు ఆ కలిసిపోయి మానా, ఆ ప్లస్ మానా ఇప్పుడు హ్రస్వాకారం కలిసిపోయి మానా వస్తుంది కదండి, అట్లా రాదా? చెప్పిన మాన అయిపోయింది. ఆ ప్లస్ ఆనా మళ్ళీ ఆ ప్లస్ ప్లస్ ఆనా కలిపితే ఆ ప్లస్ మానా, ఆ ప్లస్ మానా చెప్పాను కదండి, మాన వస్తుందండి. అలా ఇలా కలుస్తుంది. ఆకి మానకి మధ్యలో, ఆ ప్లస్ ఆనాకి మధ్యలో మా వస్తుంది. ఆనే ముక్కు వచ్చి చెప్పింది, ఆనాకి ఆకి మధ్యలో వస్తుంది, మకారం చేరుస్తాము అని చెప్పిన. అది చేరిస్తే మాన అయిపోయింది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు కింద రాసుకోండి. అవి ఒక జస్ట్ ఒక అర్థం చేసుకోవడానికి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పామంటది, ఎలా మధ్యలో చేరుస్తామని చూపించాలి అంతే. ఇప్పుడు కింద రూపం చూస్తున్నాం. మొట్టమొదటి ఎగ్జాంపుల్ చూడండి, యజతే ధాతు అండి. ఏ ధాతుతో ఆత్మీయపదంలో లట్లకార్ ఆత్మీయపద ప్రథమ పురుషం వస్తుంది, ఆనా. సారీ, ఏం చెప్తున్నా, యజతే అండి. ఏ ధాతుకి ఆత్మీయపదంలో ఏకవచనం వస్తుంది, ప్రథమ పురుష ఏకవచనంలో యజతే అండి. ఇప్పుడు
ఇప్పుడు ఏతే ధాతువుకి స్థానం వస్తుందో మనం షట్టిపత్తి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం లకార స్థానం లకార స్థానంలో మనము లకారంలో అయితే ఏదైతే తయారైంది రూపం, అదే ఏది ధాతుతోటి షాన్స్పతి తీసుకొచ్చిన ఈ విధంగా తయారవుతుంది అది చూస్తున్నాం అన్నమాట. రాసుకుని కింద యజ్ ప్లస్ షానచ్. ఒక్క నిమిషం. యజతే ప్లస్ యజతే ఉంది కదా, యజతే చిన్న డాష్ ఇచ్చేసి యజమాన. యజతే అనే ఆత్మీయ పదం యొక్క రూపాన్ని షానచ్ ప్రత్యయం వచ్చినప్పుడు యజమాన వస్తుంది. యజమాన రాసుకోండి. యజమాన. యజతే చిన్న డాష్ ఇచ్చేసి యజమాన. నెక్స్ట్ వృత్తు ధాతుకి వర్తతే వస్తుంది. లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనం వస్తుంది. వృత్తు ధాతుకి వర్తతే. వర్తతే వర్తతే అంటే వర్తమాన. శాస్త్రపతి తీసుకొస్తుంది వర్తమాన. ఇంట్లో మా కనిపిస్తుంది అంటే ఆనే ముక్ అనే సూత్రం చేస్తే మా చేర్చాం మధ్యలో. వర్తతే దానికే వర్తమాన. వర్తమాన. నెక్స్ట్ వృద్ధు ధాతుకి వర్ధతే. వృద్ధు ధాతు అండి. వృద్ధు ధాతుకి ఏమొస్తుంది వర్ధతే. వర్ధతే. వృద్ధు ధాతుకి ఏమొస్తుంది వర్ధతే. వర్ధతే. వర్ధమాన ఏమొస్తుంది వర్ధమాన. వర్ధమాన. ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఒకదానికి రూప సిద్ధి ఎలా ఉంటుంది చూద్దాం. రాసుకోండి. యజతేకి యజమాన వచ్చింది కదా, లకారంలో యజతే అంటాం. అదే శాస్త్రపత్యం వచ్చిన యజమాన ఎలా తయారవుతుంది ఒక రూపసిద్ధి చూద్దాము. రాసుకోండి. యజ్ ధాతు కింద యజ్ ధాతు పక్కలో శాస్త్రపతి యజమాన తయారు చేయాలి. యజమాన హెడ్డింగ్ పెట్టుకోండి. దాని కింద యజ్ ప్లస్ షానచ్. యజ్ ధాతుకి పక్కలో షానచ్ వచ్చింది. యజ్ షానచ్. యజ్ షానచ్. యజ్ షానచ్. యజ్ షానచ్. యజ్ షానచ్. కింద అనుమతి లోపం చేయండి. యజ్ ఆనా. యజ్ ఆనా. యజ్ ఆనా. యజ్ ఆనా. ఇప్పుడు కింద దాని యజ్ ఆనా. యజ్ ఆనా. దానికంటే ముందు కూడా యజ్ ప్లస్ ముందు ఆ తెచ్చుకోవచ్చు. యజ్ కాకుండా ముందు ఆ పెట్టుకోండి. ముందు ఆ వికరణ ప్రత్యయం తెచ్చుకున్నాను. ఏం చెప్పాను ఇక్కడ వికరణ ప్రత్యయం వస్తుందని చెప్పాను. ఇక్కడ ఏ ధాతులకైతే అంతిమంలో అకారం వస్తుందో ఆ అకారానికి ఆనాకి మధ్యలో మా వస్తుంది చెప్పాం. ముందు అకారం తీసుకురావాలి. అందుకే ఏం చెప్పాను ఒక సమాధానం చెప్పినాం. యజ్ ప్లస్ షానచ్ మళ్ళీ యజ్ ప్లస్ ఆనా షానచ్ ప్రతికి అనుబంధం షానచ్ ప్రత్యయానికి అనుబంధం లోపిస్తే ఆనా వెళ్తుంది. యజ్ ఆనా. యజ్ ఆనా. యజ్ ఆనా. యజ్ ఆనా. ఇప్పుడు యజ్ ఆకి ఆనాకి మధ్యలో మా తీస్తారు. కింద రాయండి. యజ్ ఆనా. యజ్ ఆనా. ఆనా. ఓకే. ఇప్పుడు కలిపండి. యజ్లో జకార హలంతం కాబట్టి ఆ ఉంది కదా, ఆ జాల కలిపేసింది యజ. పక్కన మళ్ళా ఉంది మకార హలంతం ఉంది. మకార హలంతం పక్కన ఆనలో ఉండే ఆ కలిపేసేది. కింద రాస్తే మొత్తం కలిపితే యజమాన అయిపోతుంది. ఓకేనా. యజమాన కలిపిదాన్ని పక్కన విసర్గం పెట్టుకుంటే దాని పక్కనే యజమాన అని రూపం వస్తున్నాడు. యజమాన. ఓకే. ఈ రకంగా అన్ని చూసుకోవాలి. అంటే ఆకి ఆనాకి మధ్యలో మకార హలంతం చూస్తాం కలుపుతాము. ఆనే ముక్ అనే సూత్రం చేద్దాం. అప్పుడు యజమాన పటమాన అలా ఎన్నే కూడా
షానచ్ ప్రత్యయం వచ్చిన దానికి అన్నిటికీ ఇక్కడ ముక్కు వస్తుంది మధ్యలో, ఆకి ఆనాకి మధ్యలో ముక్కు వస్తుంది. అంటే ముక్కుక ఆనే ముక్కులో ఉండే మకారానికి అనుబంధం, ముక్కుకు అనుబంధం యోగిస్తే మకారం పొల్లి మూలుతుందన్నమాట. అది కలిపితే యజమాన, పఠమాన, వందమాన, యాచమాన, ఇవన్నీ మా మధ్యలో కనిపించేటువంటి కూడా ఆత్మీయపదంలో షానచ్ ప్రత్యయం యొక్క రూపాలని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వర్తమాన అంటే వర్తమానంలో ఉన్నటువంటి వర్ధతే, వర్ధమాన పెరుగుతున్నటువంటి, అలాగే ఎన్నో రాసుకోవచ్చు మనం. ఓకే, అస్తు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ రాసుకోండి, ఇంకో పాయింట్ రాసుకోండి, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. 4వ పాయింట్, ఈ దాస. ఏ దాస? ఈ దాస. ఇది ఒక సూత్రం అండి. ఈ దాస, ఈ దాస రాసుకుని ఇదేమంటుంది? ఇది ఏ విధంగా ఆన్యముకు ఒక విశిష్ట నియమం చెప్పింది. మధ్యలో మకాలం చేస్తే యజమాన, పఠమాన, గ్రంథమాన, అలా మాన వచ్చేస్తుంది. ఇది ఇంకొక కొత్త నియమం చెప్తుంది. ఏమంటుంది? ఈ దాస. చూసుకోండి, ఈ దాస. ఆస్ ధాతు, ఓన్లీ ఆస్ ధాతుకు మాత్రమండి. ఇది అస్ ధాతు కాదు, ఆస్ ధాతు అండి. అస్ ధాతు వేరు, ఆస్ ధాతు వేరు, భిన్న భిన్నంగా ఉన్నాయి. అందుకు గమనించండి. ఆస్ ధాతుకి, ఆస్ ధాతువు చేత, ఆస్ ధాతువు చేత, ఆస్ ధాతువు చేత షానచ్ ప్రత్యయం వచ్చినప్పుడు, ఆస్ ధాతువు చేత, ఆస్ ధాతువు చేత షానచ్ ప్రత్యయం వచ్చినప్పుడు, ఆస్ ధాతువు చేత షానచ్ ప్రత్యయం వచ్చినప్పుడు, షానచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఆసీన అనే రూపం వస్తుంది. ఆ ధాతువు చేత షానచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమొస్తుందంట? ఆసీన ఇతి రూపం భవతి. ఆసీన ఇతి రూపం భవతి. ఇది పుల్లింగంలో ఆసీన ఇతి రూపం భవతి. ఆసీన ఇతి రూపం పుల్లింగంలో భవతుందండి. ఇతి రూపం పుల్లింగంలో భవతి. ఆసీన ఇతి రూపం పుల్లింగంలో వస్తుంది. ఆసీన ఇతి రూపం పుల్లింగంలో వస్తుంది. స్త్రీలింగంలో అయితే ఆసీనా, ఆసీనా, నాకు దీర్ఘం ఇస్తామండి. దీర్ఘ ఆకారం చేస్తాం. ఆసీనా, ఆసీనా, ఆసీనా. నెక్స్ట్ నపుంసకలింగంలో అయితే రాసుకోండి. స్త్రీలింగంలో అయితే ఆసీనా, నపుంసకలింగంలో అయితే, నపుంసకలింగంలో ఆసీనం, ఆసీనం, ఆసీనం. ఇది నపుంసకలింగం అండి. అర్థం ఏమిటండి? ఆసీన అంటే కూర్చున్నాడు. ఆసీన కూర్చున్నటువంటి, ఆసీన కూర్చున్నాడు అంటే ఆస్తే, బాలకః. ఆస్తే అని వస్తుందండి లట్లో. లట్ల కాలంలో ఆస్తే వస్తుంది. లట్ల కాలంలో ఆత్మీయ పదంలో, లట్ల కాలం ఆత్మీయ పదంలో ఆస్తే వస్తుంది. ఇక్కడ మనం ఆస్తే కాకుండా శాస్త్రపత్యం తీసుకొచ్చాం కాబట్టి ఆసీన ఇచ్చిందన్నమాట. ఆసీన, ఆసీన బాలక కూర్చున్నటువంటి బాలకుడు. ఆసీన బాలిక కూర్చున్నటువంటి బాలిక. ఆసీనం మిత్రం కూర్చున్నటువంటి మిత్రుడు. ఆసీనం మిత్రం, అలాగా చూసుకోవాలి మనం. ఆసీనం మిత్రం. ఓకేనా? అంటే ఈ దాస అనే సూత్రం వచ్చేసి ఏం చేసిందంటే, ఆస్ ధాతువు చేత షానచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. షానచ్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత దానికి ఈ దాస అనే సూత్రం చేత ఈ కూడా ఈ కాలం వచ్చేసి ఆసీన అయిపోయిందన్నమాట. ఆస్ ధాతులో ఉండే అంతిమ సకారానికి ఏమైపోయింది? ఈ దాస అనే సూత్రం వచ్చి ఆస్ ధాతులో ఉండే అంతిమ సకారానికి ఈ కాలం వస్తుంది చెప్పింది. అందుకే ఆసి ప్లస్ ఆన ఉంది కదా, మొత్తం కలిపితే ఆసీన అయిపోయింది అన్నమాట. అందుకే డైరెక్ట్ రాసుకునే ఆస్ ధాతువు చేత ఒకటే కాబట్టి ప్రసిద్ధమైంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆస్ ధాతువు చేత షానచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఆసీన అనే రూపం వస్తుంది.
నహ. అదే స్త్రీలింగంలో ఆసీన, ఇది రమా శబ్దానికి సమానంగా. పైది రామ శబ్దానికి సమానంగా ఆసీన అనేది రమా శబ్దానికి సమానంగా. నెక్స్ట్ నపుంసకలింగంలో ఆసీనం, ఆసీనం, ఆసీనే, ఆసీనాని, ఇది గృహం శబ్దానికి సమానంగా నడుస్తుంది అన్నమాట. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి వీటిని. గురుగారు ఒక క్వశ్చన్ అడగచ్చా? జీ అడగండి. ఇప్పుడు మనం ఈ పైన రాసుకున్న వాటిలో ఆనేముక్ అలాగే ఈ దాసహ అనుకుంటున్నాం కదా, ఇవి సంకేతాల కింద మనం అనుకుంటున్నాం, ఆ రూపం యొక్క సంకేతం కింద. ఇప్పుడు ఆఖరణ చెప్పిన ఈ దాసహలో ఆస్ ధాతు ఆసీనహ కింద మారింది, అందులో ఈ ఎలా వచ్చింది అన్నది ఇది సంకేతం కింద చూపించింది. మరి ఆ పైన ఉన్న ఆనేముక్లో ఆనేముక్ అనే దానికి సంకేతం ఏమిటి? ఆనే ముక్కులో ముక్ అని చెప్పిన సంకేతం ఉంది, స్పష్టంగా ఉంది. ఆనే, ఆనే అంటే ఆనే పక్కన అంటే ముక్కు వస్తుంది. ముక్కు అంటే మకారం, ముక్కుకు అనుబంధంలో పోయేస్తే మకారం మిగింది, స్పష్టంగా ఉంది కదా. ఓ, ముక్కు అనేది ఉమ్ము అనేది వస్తుంది, అందుచేత యజమాన అయింది అని, అంతే కదా? ముక్కుకు అనుబంధంలో పోయి మిగింది అనమాట. అది కేవలం యజమాన దగ్గర స్త్రీలింగం వగరాలు లేవు కదా, అది కేవలం పుల్లింగంలోనే, ఓన్లీ పుల్లింగంలో మాత్రమే. దీనికి స్త్రీలింగం రాసుకో, వర్తమాన అని రాసుకోవచ్చు, యజమాన, వర్ధమాన అలా రాసుకోవచ్చు, స్త్రీలింగం మార్చి చేసుకోవచ్చు. బాగుందండి. వర్ధమానం, ఇవన్నీ మనం చదువుకున్న ఈ ఈ పాఠ్యాంశాలంతా కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే నడిచి వస్తున్నారో, ఎవరైతే పడుకున్నారో, ఇటువంటివి చెప్పడానికి వచ్చిన ప్రత్యయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునండి. ధాతు రూపాలని మార్చి శబ్దాలను ఏ రకంగా తయారు చేసుకోవాలి అన్నది ఈ ప్రత్యయాల మూలంగా జరుగుతుంది, అంతే కదా గురుగారు? అవునవునండి. నమస్కారం. ఇప్పుడు ఒక సూచన కింద రాసుకోండి, అంటే మనం ముందు చెప్పాము, సూచన కింద రాసుకోండి. ఒక్క నిమిషం, ఇది అయిపోయినండి రామకృష్ణ గారు, ఇది అయిపోయిన తర్వాత అలాగేనండి. అలాగే సహా. ఇప్పుడు సూచన నోట్ కింద రాసుకోండి. శత్రు శాని ప్రత్యయాలను ఉపయోగించి శత్రు శాన్స్ ప్రత్యయాలు వర్తమాన కాల అర్థాన్ని బోధిస్తాయని చెప్పండి. శత్రు మరియు శాన్స్ ప్రత్యయాలు వర్తమాన కాల అర్థాన్ని బోధిస్తాయని. శత్రు మరియు శాన్స్ ప్రత్యయాలు వర్తమాన కాల అర్థాన్ని బోధిస్తాయి. ఈ ప్రత్యయాల తర్వాత అస్ధాతును ఉపయోగించాలి. ఈ ప్రత్యయాల తర్వాత అస్ధాతును ఉపయోగించాలి. అంటే పైన వచ్చే సంకేతంగా మళ్ళీ ఒక నోటు రూపంలో చెప్తున్నాం, ముఖ్య రూపంగా. ఉదాహరణ రాసుకుని ఇలాగనేది ఉదాహరణ రాసుకుని సహ పఠన్ అస్తి ఏంటి, ఇక్కడ శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించాం. సహ పఠన్ అస్తి. ఇదే వాక్యాన్ని శాస్ ప్రత్యయాన్ని ఉపయోగించి రాసుకోవాలి. ఏ విధంగా? సహ పఠమాన అస్తి, సహ పఠమాన అస్తి. శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు సా పఠన్ అస్తి అని చెప్పాము. శాస్ ప్రత్యయం వచ్చిన ఎలా వస్తుంది? సా పఠమాన అస్తి రాసుకోండి. అంటే అర్థం ఒకటే, రూపంలో తేడా ఉంది కానీ అర్థం ఒకటే. సా పఠన్ అస్తి చదువుతూ ఉన్నాడు, సా పఠమాన అస్తి ఇక్కడ కూడా అతను చదువుతూ ఉన్నాడు అనే అర్థం వస్తుంది. కాబట్టి రూపంలో తేడా ఉంది. సహ పఠన్ అస్తి, సహ పఠమాన అస్తి. నెక్స్ట్ రాసుకోండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సా యాచమాన అస్తి, సహ యాచమాన అస్తి. స్త్రీలింగంలో సా తే తాహ, స్త్రీలింగంలో సా యాచమానా అస్తి, ఆమె అడుగుతూ ఉంది. సా యాచమానా అస్తి, ఆమె అడుగుతూ ఉంది. ఇక్కడ శాస్ ప్రత్యయాన్ని ఉపయోగించడం. సా అంటే ఆమె, యాచమానా దీర్ఘమండి, యాచమానా అస్తి, ఆమె అడుగుతూ ఉంది. నెక్స్ట్ సహ పచమాన అస్తి, సహ పచమాన అస్తి. శాస్ ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు శాస్ ప్రత్యయం సా పచమాన్సు అని మా కనిపిస్తుంది.
సా పచమాన అస్తి అంటే అతడు వండుతూ ఉన్నాడు. పచమాన అస్తి, సహ పచమాన అస్తి అతడు వండుతూ ఉన్నాడు. శత్రుపతిని ఏ విధంగా రాస్తాం? సహ పచన్ అస్తి అతడు వండుతూ ఉన్నాడు. సహ పచన్ స్త్రీలింగం కదండి ఇది. ఆమె వండుతుంది. ఇక్కడ సహ పచమాన అస్తి పుల్లింగం చెప్పాను. సహ పచమాన అస్తి అనేది ఆసీత్ కదా మహోదయ, ఆసీత్ అని ఉంది కదా. నేను పుల్లింగం చెప్పాను. వర్తమాన కాలంలో భూతకాలంలో ఉంది. సహ పచమాన ఆసీత్. ఇది కూడా రాసుకోండి. ఒకటి లట్లకా చెప్పాను, ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ రాసుకోండి. సహ పచమాన ఆసీత్ అతడు వండుతూ ఉండేవాడు. సహ పచమాన ఆసీత్ అతడు వండుతూ ఉండేవాడు. ఆసీత్ వండుతూ ఉండేవాడు. నెక్స్ట్ సా పచమాన భవిష్యతి. సహ పచమాన భవిష్యతి. సహ పచమాన భవిష్యతి అతడు వండుతూ ఉంటాడేమో. శాశ్వతాన్ని ఉపయోగించి చెప్పాను. పచమాన భవిష్యతి అతడు వండుతూ ఉంటాడేమో. సహ పచమాన భవిష్యతి అతడు వండుతూ ఉంటాడేమో. సహ పచమాన భవిష్యతి అతడు వండుతూ ఉంటాడేమో. అతడు వండుతాడు అనకూడదండి? అతడు వండుతాడు అనకూడదా? అంటే వండుతూ ఉంటాడు, వండుతూ ఉంటాడు. అదే అతడు వండుతూ ఉంటాడేమో అని చెప్పి అర్థం చెప్పింది. ఆ రకంగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. భాషలో తేడా నేను చెప్పే పద్ధతిలో కొంచెం భిన్నంగా ఉంది, అలాగూ రాసుకోవచ్చు. అతడు వండుతూ ఉంటాడేమో చెప్తున్నా. ఇతర భవిష్యత్తు కాలం అలా ఈశ్వరుడు అలా ఉంటాడేమో తెలియదు మనకి. ఏంటంటే భవిష్యత్తు అలా వండుతూ ఉంటాడేమో, ఆ టయానికి వెళ్తేనే అలా ఉంటూ ఉంటాడేమో. ఆ రకంలో అలాగూ రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తు కాలం అర్థం చెప్పాలి వర్తమాన కాలంలో. అస్తు ఈ రకంగా చెప్తున్నాం. దీన్నే మన శత్రుపత్తిని ఉపయోగించి రాసుకోవచ్చు. సా పచన్ ఆసీత్ అతడు వండుతూ ఉంటాడేమో. సా పచన్ భవిష్యతి అతడు వండుతూ ఉంటాడేమో. సా పచన్ భవిష్యతి అలాగా ఇక్కడ కూడా రాసుకోవచ్చు. శత్రు శాంతి ప్రత్యయాన్ని ఉపయోగించి రెండు రాసుకోవచ్చు, కాబట్టి రూపంలో తేడా ఉంటుంది. ఓకే, శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్పాను, ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్పాను. ఆత్మీయపదాన్ని ఉపయోగించి కూడా. జీ చెప్పండి. పఠమానః అన్నారు కదా, పఠతి పఠధాతు పరస్మైపది కదండి, షానచ్ వస్తుందా? ఏంటండి అది? కొన్ని క్రియల వల్ల ఆత్మీయపదానికి మారిపోతుంది. అంటే పఠ్యతే అంటే ఆత్మీయపదంలో కొన్ని ప్రత్యయాలను బట్టి ఆత్మీయపదానికి మారుస్తా ఉన్నాను. వేద సూత్రం వచ్చేసి ఈ సందర్భంలో ఈ అర్థం వచ్చిన ఆత్మీయపదానికి మారుతుంది అని చెప్పి, అందుకే పఠమాన అస్తి అలాగూ చెప్పుకోవచ్చు అన్నమాట ప్రయోగాన్ని బట్టి. అస్తు నియమం 129 రాసుకోండి. నియమం 129. గురుగారు ఇప్పుడు ఇందులో శత్రు ప్రత్యయాన్ని గురుగారు శత్రు ప్రత్యయాన్ని ఒక్క నిమిషం రాసుకోండి. ఇది ఒక పాయింట్ అయిపోయిన తర్వాత చెప్తాను. నియమం 129 రాసుకోండి. నియమం 129 చెప్తా అండి. ఇది ఒకటి రాసుకోండి రావు గారు. లుట్ సద్వా, లుట్ సద్వా, లుట్ సద్వా ఇది ఒక సూత్రం అండి. లుట్ సద్వా బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది కొత్త నియమం చెప్తుంది. ఒకటి ఆ నియమకు ఒక నియమం చెప్పింది, మధ్యలో మకాలం వస్తుంది చెప్పి ఈ దాసహ వచ్చేసి ఈ కాలం తెలిసింది. ఇప్పుడు లిరిట్టు సద్వా భవిష్యత్తు కాలం కొంచెం విశిష్ట నియమం చెప్తుంది. ఏం చెప్తుంది రాసుకోండి. లిరిట్టు సద్వా అనేది ఏమంటుందంటే, లిరిట్టు లకారంలో లుట్ లకారంలో అంటే లుట్ లకారం లుట్ లకారంలో కూడా లుట్ లకారంలో కూడా పరస్మయ పదంలో లుట్ లకారంలో కూడా పరస్మయ పదంలో లుట్ లకారంలో కూడా పరస్మయ పదంలో శత్రువు మరియు పరస్మయ పదంలో శత్రువు మరియు ఆత్మీయ పదంలో శాస్త్రత్యాలు వస్తాయి. ఆత్మనేయ పదంలో శానిస్పత్యాలు వస్తాయి. ఆత్మనేయ పదంలో శానిస్పత్యాలు వస్తాయి. ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సిన నియమము, పైన లటహ శత్రువు శానత్సవ్ అని చెప్పాం.
లట్లకార స్థానంలోనే శత్రువు మరియు షాన్స్ ప్రత్యయాలు వస్తాయి. శత్రువు మరియు షాన్స్ ప్రత్యయాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ లట్లకారంలో మాత్రమే ఇది ప్రత్యయాలు వచ్చేవి. ఇక్కడ ఒక కొత్త నియమం చెప్పి లిట్ సద్వ వికల్పం లేదంటే లుట్లకారంలో కూడా ఈ శత్రు షాన్స్ ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు. లిట్ లకారంలో కూడా శత్రువు మరియు షాన్స్ ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు నియమం చెప్తున్నాను 129ది. అందుకే లుట్ లకారంలో కూడా పరస్మయ పదంలో శత్రువు మరియు ఆత్మీయ పదంలో షాన్స్ ప్రత్యయం వస్తుంది. ఆత్మీయ పదంలో షాన్స్ ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ లుట్ లకారం యొక్క రూపము ఈ లుట్ లకారం యొక్క రూపం ఈ లుట్ లకారం యొక్క రూపము ఈ లుట్ లకారం యొక్క రూపంలో కానీ ఈ లుట్ లకారం యొక్క రూపంలో ఈ లుట్ లకారం యొక్క రూపంలో అంతిమంలో ఈ లుట్ లకారం యొక్క రూపానికి అంతిమంలో అలా రాయండి. ఈ లుట్ లకారం యొక్క రూపానికి అంతిమంలో ఈ లుట్ లకారం యొక్క రూపానికి ఈ లుట్ లకారము యొక్క రూపానికి అంతిమంలో ఈ లుట్ లకారం యొక్క రూపానికి అంతిమంలో శత్రు మరియు షానత్ ప్రత్యయాలను కలపాలి. శత్రు లేదా షానత్ ప్రత్యయాలు అలాగే శత్రు లేదా షానత్ ప్రత్యయాలను కలపాలి. శత్రు లేదా షానత్ ప్రత్యయాలను కలపాలి. ఉదాహరణకు రాసుకోండి. సహ గమిష్యన్ భవిష్యతి. సహ గమిష్యన్ ఇక్కడ చూడండి షన్ వచ్చిందన్నమాట. అంటే లిట్లక గమిష్యన్ వచ్చిందన్నమాట. మనకు గచ్చన్ ఉండాలి లట్ల కాలంలో, కానీ భవిష్యత్తు కాలంలో గమిష్యన్ రాయొచ్చు. సహ గమిష్యన్ భవిష్యతి. సహ గమిష్యన్ భవిష్యతి. అతడు వెళ్తూ ఉంటాడు అనే అర్థంలో. అంటే అతడు వెళుతూ ఉంటాడు. సహ గమిష్యన్ భవిష్యతి. నెక్స్ట్ పెట్టుకుని సహ గమిష్యన్ భవిష్యతి తర్వాత ఎగ్జాంపుల్ సహ పఠిష్యన్ భవిష్యతి. ఆ చదువుతూ ఉంటాడు. సహ పఠిష్యన్ భవిష్యతి. పఠిష్యన్ భవిష్యతి. పఠిష్యన్ భవిష్యతి. పఠిష్యన్ భవిష్యతి. చదువుతూ ఉంటాడేమో కదండి. చదువుతూ ఉంటాడేమో లేదా చదువుతూ ఉంటాడు. లేదా చదువుతూ ఉంటాడు. ఈ రకంగా మనం లిట్ల కాలంలో కూడా మనం ఈ శత్రు షాన్స్ ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనం చూసామట. ఓకేనా. సా పఠిష్యన్ భవిష్యతి, సా గమిష్యన్ భవిష్యతి అని చెప్పి, లేదా సా పఠిష్యమానా భవిష్యతి, సా గమిష్యమానా భవిష్యతి అలా చెప్పుకోవచ్చు. షాన్స్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇక గమిష్యన్ అనేది శత్రుపతి చెప్పుకున్నాము. షాన్స్ ప్రత్యయాన్ని ఉపయోగించిన ఇదే వాక్యం ఎలా అవుతుంది? సా గమిష్యమానా భవిష్యతి, సా పఠిష్యమానా భవిష్యతి అలా వస్తుందన్నమాట. షాన్స్ ప్రత్యయంలో సహా గమిష్యమానా భవిష్యతి, సా పఠిష్యమానా భవిష్యతి అలా వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అంతిమ నియమం రాసుకోండి. నియమం 130 రాసుకోండి. ముఖ్యంగా ఈ నియమం చెప్పినది 129. లట్ల కాలంలో కాకుండా మనము ఈ ఆత్మీయ పదంలో లట్ల కాల స్థానంలో కాకుండా శత్రు షాన్స్ ప్రత్యయాలు కాలంలో స్థానంలో కూడా మనకు ఈ శత్రు షాన్స్ ప్రత్యయాలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నాం. ఓన్లీ లిటుల కాలంలో మాత్రం, మళ్ళీ అన్ని చోట్ల కాదు. ఒక లట్టు ఒక లుట్లో కూడా అది వికల్పంగా ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. అస్తు. నెక్స్ట్ అంతిమ నియమం రాసుకుని నియమం 130. నియమం 130. శత్రువు మరియు
రాసుకోండి. శత్రువు మరియు షానస్ ప్రత్యాంతము, శత్రువు మరియు షానస్ ప్రత్యాంతము, శత్రువు మరియు షానస్ ప్రత్యాంత శబ్దము, శత్రువు మరియు షానస్ ప్రత్యాంత శబ్దము అంటే శత్రువు లేదా షానస్ ఏదైనా కానీ శత్రువు మరియు షానస్ ప్రత్యాంతం, శత్రువు మరియు షానస్ ప్రత్యాంత శబ్దము, శత్రువు మరియు షానస్ ప్రత్యాంత శబ్దము సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు, సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు అంటే శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు ఏదైతే రూపం ఉంటుందో, షానస్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏదైతే రూపం ఉంటుందో అది సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు. శత్రువు మరియు షానస్ ప్రత్యాంత శబ్దము, షానస్ ప్రత్యయాంత శబ్దము సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు, సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు, సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు సమయ సూచక అర్థాన్ని ఇస్తుంది. సమయ సూచకమైనటువంటి సమయ సూచక అర్థాన్ని ఇస్తుంది. సమయ సూచక అర్థాన్ని ఇస్తుంది. శత్రువు మరియు షానస్ ప్రత్యాంత శబ్దము సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు, సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు, సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు సమయ సూచక అర్థాన్ని ఇస్తుంది. సమయ సూచక అర్థాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ రాసుకోండి. మయి పఠతి సతి, మయి పఠతి సతి గురు ఆగతః. మయి పఠతి సతి గురు ఆగత. ఇక్కడ మయి పఠతి సతి, మయి పఠతి, ఇక్కడ మయి సప్తమి భక్తి, పఠతి సప్తమి భక్తి అండి. మయి నేను చదువుతూ ఉన్న సమయంలో అంటే ఈ పఠతే శత్రుపత్యం యొక్క రూపాన్ని అంటే ఇది సప్తమి భక్తిలో ఉన్నప్పుడు, శత్రువు లేదా సాయస్పత్యం యొక్క శబ్దం అనేది సప్తమి భక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? సమయాన్ని సూచిస్తున్నాడు. సమయ బోధక అర్థాన్ని ఇస్తుంది. సమయ సూచక అర్థాన్ని ఇస్తుంది. సమయ బోధక అర్థాన్ని ఇస్తుందని తాత్పర్యం. అంటే చూడు, మయి పఠితి సై, నేను చదువుతున్న సమయంలోనే అప్పుడు గురువు ఆగత, గురువు తత్ర ఆగత, గురువు గారు అక్కడికి వచ్చారు, గురువు గారు అక్కడికి వచ్చారు. ఈ రకంగా అంటే శత్రుపత్యం శాస్త్రపత్యం యొక్క రూపం ఏదైతే ఉందో మనకు అది సప్తమి భక్తిలో ఉందనుకోండి, అది ఖచ్చితంగా సమయాన్ని సూచిస్తుంది. సమయార్థక సమయ సూచక అర్థాన్ని ఇస్తుందన్నమాట. సమయ సూచకమైన అర్థాన్ని బోధిస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అందుకే మయి పఠితి సతి గురువు ఆగత. నెక్స్ట్ రాసుకోండి. అంటే నేను ఏ సమయం చదువుతున్నానో అదే సమయానికి గురువు గారు అక్కడికి వచ్చారు. నేను ఏ సమయంలో అయితే చదువుతున్నానో మయి పఠతి సతి, నేను చదువుతున్న సమయంలోనే గురువు గారు తత్ర ఆగత అక్కడికి వచ్చారు. అలా అర్థం చేసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోండి. మయి రుదతి సతి, మయి రుదతి సై, నేను ఏడుస్తున్న సమయంలోనే మాత తత్ర ఆగతవతి, నేను ఏడుస్తున్నాను సమయంలో మాత అక్కడికి వచ్చేసింది. మయి రుదతి సతి మాత తత్ర ఆగతవతి, మయి రుదతి సతి మాత తత్ర ఆగతవతి, మయి రుదతి సతి మాత తత్ర ఆగతవతి. ఓకే, ఇవి మనకు శాస్త్రపత్యాన్ని ఉపయోగించి ఏ రకంగానే నియమం ఉందని చూసాము. ఇక్కడ ముఖ్యంగా 130వ నియమంలో శత్రు శాస్త్రపత్యాన్ని ఉపయోగించినప్పుడు ఏ శబ్దం అయితే ఉందో ఆ శబ్దము సప్తమి భక్తిలో ఉందనుకోండి, సమయ సూచక అర్థాన్ని బోధిస్తుంది అని చెప్పాము. దానికి ఎగ్జాంపుల్ గా మయి పఠతి సతి, నేను చదువుతున్న సమయంలోనే గురుగారు అక్కడికి వచ్చారు. మయి రుదతి సతి అన్నప్పుడు నేను ఏడుస్తున్న సమయంలోనే మాత అక్కడికి వచ్చింది. ఈ రకంగా సప్తమి భక్తిలో సమయ బోధక అర్థాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా 129లో లుట్ లెక్కాలంలో కూడా ఆత్మీయ పదంలో శాస్త్రపత్యం పరస్పరం శత్రుపత్యం తెచ్చుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఎందుకు చెప్పాల్సింది? ఎందుకంటే పైన 128వ నియమంలో 128వ నియమంలో లట శత్రు శానచో, లట్లకారంలో మాత్రమే శత్రు శాస్త్రపత్యాలు వస్తాయి. అది కూడా లట్లకారంలో పరస్పరంలో శత్రుపత్యము, ఆత్మీయ పదంలో శాస్త్రపత్యం చెప్పుకున్నామట. కానీ ఇక్కడ 129వ నియమంలో లేదు, లుట్ లకారం భవిష్యత్ కాలంలో కూడా మనం ఈ శత్రు శాస్త్రపత్యాలు తెచ్చుకోవచ్చని చెప్పి
మనకు అవకాశం ఇక్కడ కల్పించదు అనమాట. కాబట్టి ఈ రకంగా మనం షాస్ ప్రత్యయాలను ఉపయోగించి ఏ రకంగా ఎక్కడెక్కడ మార్పులు వస్తాయనేది మనం ఈ నియమాల ద్వారా తెలుసుకున్నాము. మహోదయ, ఇప్పుడు వీటిని ఉపయోగించి మనకు ఇక్కడ తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు ఉన్నాయి. అంటే మనకు శబ్దకోశంలో ఇచ్చినటువంటి శబ్దాలను ఉపయోగించి, నియమాలను ఉపయోగించి, ఇంకా ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మనకు ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ విభక్తి సంబంధించిన నియమాలు మధ్య మనకు ఇక్కడ వాక్య నిర్మాణాలు ఉన్నాయండి. ద్వితీయ విభక్తికి సంబంధించిన నియమాలు కూడా, ద్వితీయ విభక్తి ఏ సందర్భంలో వస్తుంది, ద్వితీయ విభక్తి నియమాలు ఏంటి అని ముందు చెప్పుకున్నాడు. వాటిని అందుకే మళ్ళీ చూసుకొని చెప్పాను. అభ్యాసం 5లో ఇచ్చినటువంటి ద్వితీయ విభక్తి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునః అభ్యాస కరు అని చెప్పి ఇచ్చానమాట. మళ్ళీ అభ్యాసం చేసుకోవాలని చెప్పి ఈ సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ద్వితీయ విభక్తి సంబంధించిన నియమాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా శత్రుశాస్త్ర ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా వాక్యాలు ఉంటాయి. దాని తోటిగా ఈ ద్వితీయ విభక్తి నియమాలకు సంబంధించి కూడా వాక్యాలు ఉంటాయి. కాబట్టి ముందుగా వాటి ద్వితీయ విభక్తి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంకా ఈ శబ్ద రూపాలు రాసిన తర్వాత అప్పుడు నియమాలను ఒకసారి చూసుకొని సంస్కృత వాక్యాల తర్వాత తెలుగు వాక్యాలు రాసుకుంటే మనకు త్వరగా అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. అస్తు వీటిని ఉపయోగించి మనం వాక్యాలు అనేటివి ఈ నియమాలను ఉపయోగించి, శబ్దకోశం ఉపయోగించి వాటి యొక్క ఆన్సర్స్ సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు రేపు చెప్పుకుందాం. దాంతో పాటుగా అభ్యాసం 36లో ఉన్నటువంటి శబ్దకోశం కూడా మనం రేపు మొదలు పెట్టుకున్నామండి. ఇక్కడ అభ్యాసం 36లో ఇక్కడ మనం వర్తమాన కాలంలో శత్రు శాస్త్ర ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉంటాయో చూసాము. ఇప్పుడు తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా ఒక కొత్త ప్రత్యయం వస్తుంది. తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి? పఠితం, గంతుం, పఠితం గచ్చతి, గంతుం గచ్చతి, స్నాతుం గచ్చతి అని ఉపయోగిస్తుంటాం ఎక్కువగా. ఆ తుముని ప్రత్యయం ఉపయోగించినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది మనం రేపు చూద్దామండి. ఫస్ట్ ఇంకా మీకు సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇది మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదములు రామకృష్ణరావు గారు చెప్పండి. మహోదయ, రామకృష్ణరావు గారు మహోదయ, నాకు కొన్ని అనుమానాలు వచ్చాయండి, అందుకనే అడుగుతున్నాను. మీరు అడగండి. ఈ శత్రు శానుచ ప్రత్యయాలకు ప్రతిదానికి అస్థి గట్టి చెప్పండి. దీని ఈ ప్రత్యయాలు రెండిటికి కూడాను శత్రు కానీ శానుచ ప్రత్యయాలకు కానీ అన్నిటికీ అస్థి వస్తుందని చెప్పారు కదా. ఈ అస్థి అంటే అస్ధాతును ఉపయోగించాలి. అస్ధాతు వస్తుందని చెప్పారు. అప్పుడు మీరు ఒక చోట ఆసీన అని చెప్పారు, అది దానికి కూడా వస్తుందా? ఆసీన అని చెప్పారు కదా, దానికి కూడాను అస్థి వస్తుందా మళ్ళాను? మనకు వాక్యం ఇచ్చాం కదా ఇక్కడ, ఆసీన ఉన్నప్పుడు సహా ఆసీన చెప్పండి సార్. సహా ఆసీన అస్తి, అక్కడ శత్రుపత్యం కదా, కాబట్టి వస్తుంది, అక్కడ వస్తుంది. అదొకటి డౌట్ వచ్చింది. ఇంకోటి సతిలో కూడాను మళ్ళా వస్తుందా? సతి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదండి. సతి అనేది అవ్యయ పదం, అది యాడ్ చేసుకుంటాం. అవ్యయ పదం వాక్యాన్ని బట్టి సతి సప్తమి అది యాడ్ అవుతుంది, అవ్యయ పదం. ఓకేనా? దీంతో పాటు కూడా మళ్ళాను అస్థి రావాలా, అస్ధాతు రావాలండి? ఇది వస్తుందండి. సో పఠతి సతి అస్థి. ఇప్పుడు సహా ఏంది వాక్యం? మయి పఠతి సతి, నేను చదువుతున్న సమయంలో గురువు తత్వ ఆగత, అది అవ్యయ పదం యాడ్ చేసుకున్నా. అంటే అర్థాన్ని స్పష్టత కోసం ఈ అవ్యయ పదాలు వచ్చేసి అదే అర్థాన్ని పూజిస్తాయి. ముఖ్య అర్థాన్ని స్పష్టత కోసం ఈ అవ్యయ పదాలు దాన్ని సంకేతిస్తాయి అన్నమాట. ముఖ్య అర్థం అయితే ఉండవు. పఠతి అనే సప్తమి భక్తి యొక్క అర్థాన్ని, శత్రుపత్యం యొక్క అర్థాన్ని సతి శబ్దంగా వచ్చి విశేషణంగా వచ్చి దాన్ని పూజిస్తుంది, దాని అర్థాన్ని స్పష్టంగా చెప్తుంది. మయి పఠతి సతి, నేను చదువుతున్న సమయంలోనే అనే అర్థాన్ని. ఆగతవతి సతి అని, ఆగతవతి అస్థి అని చెప్పాలి ఎప్పటికి, అంతే కదండి మహోదయ? ఆగతవతి అస్థి. ఓకే, అది చాలండి. ధన్యవాదాలు. నమో నమః. జీ ఇంకెవరండి? గురుగారు
ఈ భవిష్యత్తు కాలం కూడా వస్తుందని చెప్పారు. భూతకాలం రాదండి దీనిలో? లంగ్ రాదా? ఎక్కడండి? ఈ శత్రు శానచ్చులో లంగ్ రాదా? శత్రుశబ్దం లంగ్ లెక్క చెప్పా, లంగు లుంగు రెండు వచ్చాయి కదా. అంటే మనం లట్లకారం అని ఒక సూత్రం ప్రత్యేకంగా ఉంది, లుట్ లకారానికి ఒక సూత్రం ప్రత్యేకంగా ఉంది. లంగ్ అని ప్రత్యేకతగా ఏమీ లేదు, మామూలుగా వచ్చేస్తుందా? ఇప్పుడు మనకు పైన నియమం ప్రకారంగా లట్లకార స్థానంలోనే పరస్పరంగా శత్రుపతి తీసుకుంటే ఆత్మలో శాశ్వతి తీసుకుంటా అని చెప్పాం. కానీ అంటే ఓన్లీ లట్లకారం తీసుకునే వాళ్ళం. ఏంటి లుట్లకారంలో కూడా మనం శత్రు శాశ్వత్యాన్ని తెచ్చుకోవచ్చు, లుట్లకారంలో కూడా శత్రు శాశ్వత్యాన్ని తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పామంట. అందుకే అదే విధంగా ఇక్కడ వాక్యాలు సా గమిష్యన్ భవిష్యతి, సా పఠిష్యన్ భవిష్యతి. అలా భూతకాలానికి కూడా లేదా? భూతకాలానికి కూడా అలా ప్రత్యేకతగా సూత్రం గాని ఆ వాక్యాలు కానీ ఉండవా? అంటే ఇదే ప్రత్యయం ఇదే ఉంటుంది దాంట్లో. భూతకాలం అయింది తీసుకో, సా గమిష్యమాన స్యాత్, సా గమిష్యమాన అదే చెప్పారమ్మా. పాయింట్ 2 అదే అర్థం వస్తే దీంట్లో అవే నియమాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఇక్కడ వికల్పంగా రూపంలో అక్కడ గచ్చని కాకుండా గమిష్యన్ అయిపోయింది. ఇక్కడ మనకు మాది పక్కన క్రియాపదం అలాగే ఉంటుంది అన్నమాట. క్రియాపదం అలాగే ఉంటుంది. ఓకేనా? ధన్యవాదాలు. గమిష్యమాన ఆసీత్, సా గమిష్యమాన అస్తి. మహోదయ, ఎందుకంటే ఇక్కడ భవిష్యత్ కాలంలో ఉంది కాబట్టి మనకు వర్తమాన కాలం, భవిష్యత్ కాలానికి, వర్తమాన కాలం, భూతకాలానికి అర్థం రాదనమాట. భవిష్యత్ కాలం చెప్పుకోవాలి, అదొక లకారం ఉపయోగిస్తాం. అందుకే గమిష్యమాన భవిష్యత్తు అని చెప్తాం. అర్థమైందా? లట్లకాలం యొక్క ప్రయోగాలు, లంగ్ లకారం యొక్క ప్రయోగాలు రావు. ఎందుకంటే భవిష్యత్ కాలం మళ్ళీ దానికి ప్రయోగం అవసరం లేదన్నమాట. అప్పుడు ఒకే వర్తమాన కాలం లట్లకాలం ఉపయోగించాలంటే పైన లకారంతో మనకు కార్యం సిద్ధం అవుతుంది. భవిష్యత్ కాలం చెప్పడానికి అవసరం లేదు. కాబట్టి ఇది కేవలం భవిష్యత్ కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి అట్లా చెప్పుకున్నాను. భవిష్యత్ కాలానికి వర్తిస్తుంది కాబట్టి లట్లకారం ఇక్కడ లంగ్ లకారం తీసుకోవద్దు. అంటే వర్తమాన కాలం, భూతకాలం తీసుకో, భవిష్యత్ కాలం తీసుకున్నాం. అస్తు. మహోదయ, ఇక్కడ మయి పఠతి సతి గురుహు ఆగతః దాంట్లో శత్రు పదం ఏదండి? పఠతి. పట్టధాతుకి అతి తీసుకొచ్చాం. అతి తీసుకొచ్చి పఠతి అయిపోయింది. పఠతికి మళ్ళా సప్తమి భక్తి ఏ కోసం ఈ కలిపితే పఠతి అయిపోయింది అన్నమాట. మీరు ఇంతకు ముందు క్లాస్ లో కూడా సతీ సప్తమి అని చెప్పారు, అది కూడా ఇదే విధంగా ఉంటుంది కదా? అది ఇదే అంటే సతీ సతి పఠతి అర్థాన్ని స్పృష్టి చేస్తుంది. పఠతి సతి చదువుతున్న సమయంలోనే గురుగా వచ్చారు, నేను చదువుతున్నాను గురుగా వచ్చారు అంతే అని చెప్తుంటా. ఒక్కోసారి నేను మొదలు పెట్టానండి చదవడము, అప్పుడే గురుగా వచ్చారు. అవును అవును. సతీ సప్తమి శత్రు సప్తమి విభక్తిలో ఒకేలా ఉంటుందండి. సతీ సప్తమి అంటే అలా జరిగినప్పుడు, నిమిత్త సప్తమి ఒకటి తీసుకురావద్దు. సతీ సప్తమి ఒకటి, నిమిత్త సప్తమి నిమిత్తం చేసుకుని ఏదైనా ముందుకు అలా కొన్ని వేరే పనులు ఉంటాయి. ఇక సతీ సప్తమి అంటే అలా అయినప్పుడు ఇలా జరిగింది. మొదలు పెట్టాను, పాట మొదలు పెట్టి అక్కడ గురుగారు వచ్చారు, అలాగా ఇలా జరిగింది, అలా వచ్చారు అన్నమాట. వెంటనే దానికి సంబంధం కనెక్టెడ్ గా ఇలా జరిగింది, అలా వచ్చారు. శత్రు సప్తమి విభక్తిలో లట్లకారంలో ఎలా ఉంటుందో క్రియాపదం అలాగే ఉంటుంది ఏకవచనంలో. మళ్ళీ చెప్పండి. సప్తమి విభక్తిలో శత్రు ప్రత్యయం లట్లకారంలో క్రియాపదం ఏకవచనంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏకవచనం ఎలా ఉంది? పఠతి అని ఉంటుంది కదా, ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం పఠతి, లట్లకారం వర్తమానం. పఠతి కాదు, పఠత్ వస్తుందండి. ప్రథమ విభక్తి ఏకవచనం పఠత్, పఠన్, పఠంతో, పఠంత అలా వస్తుంది ఏకవచనంలో. శత్రువు కాదండి, మామూలుగానే శత్రుపతి వచ్చినప్పుడు పట్టుధాతుకి ప్రథమ విభక్తి ఏకవచనం పురుషుని చెప్పొద్దు, పురుషుని అంటున్నట్టున్నారండి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, బై మిస్టేక్ విభక్తి చెప్తున్నట్టున్నారు. అంటే వర్తమాన కాలంలో పఠధాతు ప్రథమ పురుషం ఎలా ఉంటుందో పఠతి అని క్రియాపదం, అది శత్రు సప్తమి అదేనండి. అది కాకపోతే దాన్ని పోల్చకూడదు, దానికి చాలా 100 రెట్లు సంబంధం లేదు దీనికి దానికి. ఆ రూపంలో ఒకటి, రూపం స్వరూపంగా ఉంది కాబట్టి మీకు ఆలోచన వస్తుంది, తప్పులేదు, కరెక్టే మీ ఆలోచన.
అది ఇది ఒకటే అండి. కాబట్టి అక్కడ లట్లకార రూపము, ఇది సప్తమి విభక్తి యొక్క రూపం. అది తెలుసుకోవాలి. అది మనకు ప్రయోగాన్ని బట్టి విభక్తి తెలిసిందని తెలుస్తుందండి. దానికి సంబంధం లేదు. అది షానచ్ కూడా అలాగే ఉంటుందండి. షాజ్ ప్రత్యయంకి అప్పుడు వేరే విధంగా వస్తుంది. వర్ధమానే, పఠమానే, అది పుల్లింగ శబ్దం, రామ శబ్దానికి సమానం నడుస్తుంది. ఇప్పుడు యజమాన అని చెప్పి యజమాన, యజమానో, యజమాన, యజమానస్య, యజమానయో, యజమానానాం, యజమానే అలా వస్తుంది. యజమానే, రామే, రామయో, రామేశ్ అలా వస్తుంది. ఓకే, అక్కడ స్వరూపం ఒకటే, రూపంలో రూపం ఒకటే, కాకపోతే అర్థంలో తేడా ఉంది. అది లకారంలో ప్రథమ పురుష ఏకవచనము, ఇది సప్తమి భక్తి ఏకవచనంలో సప్తమి భక్తి ఏకవచన రూపం అన్నమాట, పుల్లింగ రూపం. ఓకేనా? ధన్యవాదాలండి. జీ ఇంకా అండి రావు గారు గురుగారు, ఇప్పుడు మనం అక్కడ చెప్పుకున్నప్పుడు స్త్రీలింగం పురుషలింగంలో చెప్పుకున్నాం. ఒక నపుంసక లింగంలో కూడా ఒక శత్రు శానుచ ప్రత్యయాలతోటి ఒకటి చెప్తారా? దానికి యజమానం అంటే యజమాన పుల్లింగము, యజమాన స్త్రీలింగము, యజమానం నపుంసకలింగం. దాని వాడుకలు ఒక ఉదాహరణ వాక్యం చెప్పండి గురుగారు. నపుంసకలింగంలో ప్రయోగాలు కనిపించాయి. ఏదైనా మనకు వ్యక్తి విషయ యజమాని నపుంసకులు కూడా ఉండొచ్చు. ఏదైనా ఒక క్రియాకరిష్ట చేస్తూ ఉంటామట, అది తీసుకోవాలి. యజమానం మిత్రం, యజమానం మిత్రం ఈ నపుంసకలింగం. మిత్రం శబ్దం నపుంసకలింగం. యజమానం మిత్రం ఆనయతు. రైట్ అండి, థ్యాంక్ యూ. అట్లా ఇంకా ప్రయోగాలను బట్టి మనకు ఎక్కడ వాక్యాలలో చూసుకోవాలి. మనకు వచ్చినప్పుడు నపుంసకలింగం యొక్క రూపాలు, నపుంసకలింగం యొక్క రూపాలు మన ప్రయోగాలు తక్కువగా ఉంటాయి. కానీ సందర్భాన్ని బట్టి ఏదైనా వ్యక్తి విశేషం కాకుండా వస్తు విశేషంగా రావచ్చు అన్నమాట. అప్పుడు మనము ఇది ఒక ధాతువు కదా, యజమాన ధాతుకు మిగిలిన చాలా ధాతులు ఉన్నాయి కదా, అక్కడ వాటి ప్రయోగాలను బట్టి మనకు నపుంసకలింగంలో ప్రయోగాలు ఉంటాయి. ఓకే, అలాగే. ఇప్పుడు మనం ఈ కన్ఫ్యూజన్ లేకుండా, అంటే మీకు అంత తేటతెల్లం కానీ మాకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి, ఇట ఒకదానికి సంబంధం ఉన్నట్టుగా ఈ సతీ సప్తమి కానీ శత్రు శానుచ వీటిని గురించి వివరంగా, వీటి ఉపయోగం ఈ రకంగా ఉంటుంది, ఇది మనం ఈ రకమైన వాటిలో వాడతాము, ఇట్టగా దీనికి దానికి కన్ఫ్యూజన్ కాదని ఒక 5 నిమిషాలు చెప్తే రేపు అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మనకు క్లారిటీ సతీ శబ్దం అవ్యయ పదం. ఎక్కడైతే సతీ మనకు పఠతి వచ్చిందో అక్కడ మాత్రం ఉపయోగిస్తాం, అన్ని చోట్ల ఉపయోగిస్తాం. నాకు అర్థమైంది గురుగారు, నాకు అర్థమైంది. అందరికి కూడా అర్థమైంది. మనకు నియమాలు స్పష్టంగా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు లిట్ల కాదు ఇప్పుడు ఉపయోగించాలి, అది ఒకవేళ మీరు ఇప్పుడు అడుగుతున్నారా, అట్లా ఇంకోదని అడిగితే చెప్దాం. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పిన క్లారిటీ చెప్పుడు వచ్చాం. మీరు ఇప్పుడు అడిగారు, అట్లా ఇంకోదని అడిగారు, ఆ సందర్భం బట్టి ఏమైనా ప్రశ్న అడిగారు, దానికి సమాధానంగా అప్పుడు చెప్పొచ్చు అన్నమాట. వెరీ గుడ్, బాగుంది గురుగారు. నమస్కారం, శుభరాత్రి. గురుగారు మీరు ఇందాక నోట్ అని చెప్పారు సార్, అక్కడ మిస్ అయ్యాను నేను. శత్రు మరియు శానుచ ప్రత్యయాలు వర్తమాన కాలంలో బోధిస్తాయి ఈ ధాతువుల అన్నప్పుడు అక్కడ కొంచెం మిస్ అయ్యాను సార్, అదేంటి చెప్పారు మీరు? శత్రు మరియు శాంతి ప్రత్యయాలు వర్తమాన కాలాన్ని బోధిస్తాయి. ఇంకా ఈ ప్రత్యయాలను ఉపయోగించిన తర్వాత ఈ ప్రత్యయాల తర్వాత అస్ధాతును ఉపయోగించాలని చెప్పాను. అది నిన్నకు చెప్పాను. ఈ ధాతులను ఉపయోగించిన తర్వాత, ఈ ప్రత్యయాలను ఉపయోగించిన తర్వాత అస్ధాతును ఉపయోగించాలి. ఈ ప్రత్యయాలను ఈ ప్రత్యయాలను ఉపయోగించిన తర్వాత, ఒక్క నిమిషం రాస్తాను సార్. ఈ ప్రత్యయాలను ఉపయోగించిన తరువాత అస్ధాతును ఉపయోగించాలి. అస్ధాతును ఉపయోగించాలి. ఇప్పుడు అంటే సార్ మీరు చెప్పింది చివర్లో అస్థి అన్నప్పుడు లట్ లకారం కింద వస్తుంది, ఆసీత్ అన్నప్పుడు లంగ్ లకారం. ఓకే ఓకే. భవిష్యత్తు అనేది భవిష్యత్ కాలం ఇట్లా కాలంలో. ఆ తర్వాత మీరు లాస్ట్ లో నియమం ప్రకారం చెప్పినప్పుడు అది సప్తమి విభక్తిలో ఉన్నప్పుడు కొంచెం సతి అనే అవ్యయం వస్తుందని చెప్పారు. సతి అని ఇక్కడ మనకు రాయకుండా పర్వాలేదు, అది ఎందుకంటే అలంకారిక భాషణంగా ఉంటుంది.
పఠతి మయి పఠతి గురువు ఆగత. నేను చదువుతున్నాను అప్పుడు గురువు వచ్చు. కాకపోతే అది అవ్యపదం చేసినప్పుడు దానికి ఇంకా అదే అర్థం బోధిస్తుంది కాబట్టి సప్తమి భక్తికే దీంట్లో ఇది కూడా అంశం కాబట్టి పఠతి సతి ఒక రెండు ఒకటే ఉన్నాయి. సతి శబ్దం ఇది ఒక శబ్దం ఉంది. ఇటువంటి అర్థం వచ్చినప్పుడు శత్రుపత్యం వచ్చినప్పుడు మాత్రం వస్తున్నామాట. ఇలా జరుగుతున్నప్పుడు అలా వచ్చింది. ఎక్కడ రాదు, కేవలం ఇక్కడే వస్తుంది కాబట్టి అది గుర్తు పెట్టుకొని మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. మయి పఠతి సతి ఒక సతి శబ్దాన్ని మాత్రం ఉపయోగించుకోవాలి. అది ఆ ప్రయోగం వల్ల కొంచెం ఎంఫసిస్ కూడా వస్తుంది బాగా, అంటే కొంచెం క్లియారిటీ బాగా వస్తుంది. ఆ వెళ్ళిన సమయంలో అన్నప్పుడు ఆ సతి ఆ టైంలో మైక్ దగ్గర పెట్టుకోండి. మీరు చెప్పినప్పుడు మయి పఠతి సతి అన్నప్పుడు అక్కడ క్లారిటీ బాగా వచ్చింది అంటున్నాను సార్. సతి అన్నప్పుడు ఎంఫసిస్ వస్తుంది. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ సౌండ్ తక్కువ అవుతుంది. మయి పఠతి సతి గురుహు తత్ర ఆగచ్చతి ఆగచ్చతః అన్నారు. అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఆ చదువుకునే సమయంలో ఆ సతి అనేది అట్లా ఆ సమయార్థకాన్ని బోధిస్తుందని చెప్పారు. బాగా అర్థమైంది సార్. సతి అనేది అక్కడ టైం అంటే కాలమానాన్ని ఉపయోగిస్తుంది అని చెప్పారు, కాలమానాన్ని సూచిస్తుంది అని చెప్పారు కదా. అదే నాకు అర్థమైంది సార్, అడుగుతున్నాను. ఓకే, అదే అట్లా ప్రయోగాన్ని బట్టి మనం ఒకేసారి వింటాం కాబట్టి మనకి ఏదో కొంచెం దాని వాక్య నిర్మాణం ఎలా అని అలా ఆలోచిస్తున్నా. అంటే ప్రయోగాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నా ఈ సందర్భంలో సతి శబ్దం కూడా వస్తుంది, దీన్ని ఉపయోగించాలి, మనకు ఒక మైండ్ సెట్ అర్థం అవుతున్నాం నిదానంగా. అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్, అర్థమైంది సార్, ధన్యవాదాలు. మహోదయ, ఈ 129 దేనికోసం మహోదయ? ఆల్రెడీ గచ్చన్ భవిష్యత్తు కూడా అదే మీనింగ్ ఇస్తుంది కదా, ఎందుకోసం అసలు ఇది పెట్టడం? అంటే ప్రయోగాలను బట్టి, ప్రయోగం ఏ రకంగా అయితే ఉందో ఆ రకాన్ని బట్టి ఇస్తాను. అంటే చాలు కదా, భవిష్యత్తు అనే పదం చాలు కదా, ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన మీనింగ్ వచ్చేస్తుంది కదా. ఇంకొక ప్రత్యేకంగా ఒక నియమం చెప్పడంలో మనకు కావాలని కాదండి. ఇప్పుడు ఒకే శబ్దానికి ఒకే ధాతుకి అనేక అర్థాలు ఉంటాయి. ఒక అర్థం ఉంది, మళ్ళీ ఇంకొక అర్థం ఎందుకంటే ప్రయోగం. ఇప్పుడు మనకు భాష ఒకటి తెలుసు అండి, ఒక భాష ఒకటి రకరకాల పర్యావరణ శబ్దం ఎందుకు వేస్తున్నాం? మనకు ఒక శబ్దం పని అవుతుంది కదా, ఒక శబ్దం పని అవుతుంది. రకరకాల శబ్దాలు ఎందుకు శైలి మార్చి చెప్తూ ఉంటాం అన్నమాట. అది భాష యొక్క శైలి అన్నమాట, అంతే. అలా కూడా చెప్పొచ్చు. గమిష్యన్ భవిష్యత్తు భాష యొక్క ప్రయోగం అన్నమాట. చెప్పడానికి పద్ధతి శైలి భిన్న భిన్నంగా ఉంటుంది. ఒకే వాక్యాన్ని రకరకాలుగా చెప్తుంటాం, మార్చి చెప్తుంటాం. ఓకేనా? ధన్యవాదాలు. ప్రయోగ విధి సాహిత్యం అలా ఋషి మాస్టర్ ఆ రకంగా ఉపయోగించాలి. అంటే పద్ధతి భిన్న భిన్నంగా ఉంటుంది. పద్ధతి ఒకటి, అర్థం ఒకటే, రూపంలో భేదం ఉంటుంది. ఇప్పుడు లోట్ లకారం లింగ లకారం ఒకటే, మన రెండు ఒకటే అయినప్పుడు మన ఎందుకంటే భిన్నంగా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ సూక్ష్మ భేదం ఉంటుంది, కానీ స్థూలంగా మనకు అర్థం కాదు, సూక్ష్మ భేదం ఉంటుంది. అది ఆ రూపాలు రకరకాల పర్యావరణ శబ్దాలు వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థాన్ని మారుస్తాయి. ఆ సందర్భంలో ఈ అర్థాన్ని ఉపయోగించడం యుక్తియుక్తంగా ఉంటుంది, అది ఉపయోగించుకోలేం. రెండింటికి సత్తా భిన్న భిన్నంగా ఉంటుంది. స్థూల దృష్టి చూసినప్పుడు మనకు ఒక సామాన్య ఒక అవగాహన ఈ రకంగా ఉంటుంది, చూసాం. సూక్ష్మంగా వెళ్ళినప్పుడు దీని యొక్క ప్రయోజనం చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. సంకేత మాత్రం కాబట్టి మనకి అలా అనిపిస్తుందండి. ఓకేనా? పూర్తి మనం చదువుకున్నప్పుడు ఈ సందేహం కూడా ఉండదు, మీకు రావడం సహజం కాబట్టి అతి ఉత్తమం. సో కానీ తేడా ఉంటుందండి, మనకి తెలియదు కాబట్టి ఆ తేడా మనకు అలాగే అనిపిస్తుంది. ఓకేనా? తేడా అయితే ఉంది. గమిష్యన్ ఆసీత్ అనొచ్చా? అనకూడదండి. గమిష్యన్ భవిష్యత్తు, ఎందుకంటే దానికి విశేషంగా పెట్టుకుంటాం కాబట్టి అదే ఉపయోగించాలి. భవిష్యత్తు కాలం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవచ్చు ప్రయోగాలను బట్టి. గమిష్యన్ ఆసీత్ కానీ భవిష్యత్తు ఉపయోగించాలి. గచ్చన్ ఆసీత్ అనొచ్చా? అక్కడ అనొచ్చు, మళ్ళా అక్కడ అనొచ్చు. ఓకేనా? అక్కడ వస్తుంది, వర్తమాన కాలంలో వస్తుంది. భవిష్యత్తు కాలం చేసే సద్వా అన్నప్పుడు అక్కడ మనం శత్రు శాస్త్రపత్యాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దాని పక్కన క్రియాపదం మటుకు భవిష్యత్ కాలంలో ఉపయోగించుకుంటాం. ఓకేనా? అస్ధాతు ఎక్కడ? అది కూడా అస్ధాతువే కాదే. గమిష్యన్ అనొద్దు. మనకు భవిష్యత్ కాలం చెప్పినా మన భూతకాలం రెండు ఒకేసారి ఉండవు కదా. జీ జీ అస్తు. ధన్యవాదాలు మహోదయ.
అస్తు అండి. ఉన్నతమిలామః. సర్వేభ్యో నమః. నమో నమః మహోదయ, ధన్యవాదాలు. ఇక్కడ మన కేవలం కొన్ని అన్నిటికీ సమానం గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కేవలం మనకు అన్ని నియమాలు చెప్పలేదండి, చాలా నియమాలు ఉన్నాయి. ఇంకా మీకు మంచి చాలా సంతోషం, చాలా నియమాలు మీకు అలా ఇది కొంచెం అక్కడక్కడ అర్థమవుతున్నటువంటి ఆలోచనలు వస్తాయి, ఇలా ఇలా రాయొచ్చు ఇలా రాయొచ్చు అని చెప్పి. కానీ ఇంకా దీనికి నియమాలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ముందు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇది సంకేతం ఈ రకంగా ఉందని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కొన్ని ప్రయోగాన్ని బట్టి మీకే సొంతంగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మీకు ఒక నమూనా పద్ధతి విధి విధానం చెప్తామండి. దీన్ని బట్టి మిగతా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ప్రయోగాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. నిర్మలాదేవి గారు అస్తు అండి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ.